హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే చేయట్లేదు. బికాస్ ఎందుకంటే మీరందరూ నేను రోజు వీడియోస్ ఇన్ఫర్మేషన్స్ పెడుతూ ఉంటే మీరు దాన్ని ఏంటంటే నేనేదో ఇక్కడ ఉత్తుత్తు వీడియోస్ పెడుతున్నాను చాలామంది అయితే అనుకుంటున్నారు. సో దానికోసం ఏంటంటే నేను ఏదైతే ఓల్డ్ వీడియోస్ చేశానో సో దాంట్లో వెళ్ళి రిజల్ట్స్ అయితే చూడండి. నేను ఏ కాయిన్ అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను, ఆ కాయిన్స్ అన్నీ ఏంటంటే ఈ బుల్ రన్లో ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యి ఏంటంటే ప్రాఫిట్స్ అయితే ఇచ్చాయి. దగ్గర దగ్గర మనకి 10% నుంచి 100% ప్రాఫిట్ ఇచ్చిన కాయిన్స్ కూడా ఉన్నాయి. సో నేను మీకు చెప్పిన రిజల్ట్స్ కోసం ఏంటంటే ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశాను, అందుకే నేను వీడియోస్ ఏమీ చేయలేదు. సో ఖచ్చితంగా నేను చెప్పాను మిమ్మల్ని 2024 నుంచి 25 వరకు అయితే వెయిట్ చేయమన్నాను. సో ఆ పీరియడ్ అనేది అయితే దగ్గర పడింది కాబట్టి సో ఖచ్చితంగా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారు లైక్ సిబాయినులో కానీ కార్డానోలో కానీ అలాగే ఇక్కడ సొనానోలో కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ కొద్దిగా వెయిట్ చేశారనుకోండి, సో మీ ప్రాఫిట్స్ అనేటివి చాలా మంచి హై రేంజ్లో రాబోతాయి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఏంటంటే మార్కెట్లో బిట్ కాయిన్ ఫేస్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దీని పంపింగ్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఈథీరియంలో మంచి పంపు చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ మిక్స్డ్ కాయిన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో సో మీమ్ కాయిన్స్ కానీ ఆల్ట్ కాయిన్స్ కానీ అవుట్లో అదే మార్కెట్ క్యాప్ అనేది దేనికైతే ఎక్కువ ఉందో సో ఆ కాయిన్స్లో అయితే మనం ఇక్కడ ప్రాఫిట్ చూడొచ్చు. సో థర్డ్ ఫేజ్లో అయితే సో ఫోర్త్ ఫేజ్లో అయితే మనం ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఆల్ట్ కాయిన్స్లో అయితే మనం పంప్ అయితే చూడొచ్చు. సో ఈ టైంలో ఏంటంటే మీరు క్రూషియల్గా ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సో మార్కెట్ న్యూస్ని అనేది ఫాలో అవుతూ ఉండాలి. సో అందుకోసం ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే నేను ఎవ్రీడే అయితే మీకు ఏంటంటే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు టైం ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్ న్యూస్ చూస్తూ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన కాయిన్స్లో కొద్దిగా ఏంటంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. అలాగే ఇంకేమైనా మంచి మంచి కాయిన్స్ ఏమన్నా ఉంటే టోకన్స్ ఏమన్నా ఉంటే నేను మీకు ఈ మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటా. సో ఇక్కడ చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చాయి. సో దానిపైన కూడా నేను చాలా వరకు రీసెర్చ్ చేసి నేను కూడా కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను. సో అలాంటి కాయిన్స్ని కూడా ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. సో మినిమం ఏంటంటే మనం ఒక 10 USDTs నుంచి ఒక 20 USDTs వరకు అవుట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలు. సో కొన్ని పెద్ద కాయిన్స్ ఉన్నాయి, సో అది మీ రీసెర్చ్కి అయితే నేను వదిలేస్తాను. సో ఏదైనా నేను చెప్పిన వెంటనే ఇన్వెస్ట్ చేయకుండా ఏంటంటే నేను ఎవ్రీ టైం మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. మీరు కూడా ఏంటంటే వన్స్ రీసెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే కాయిన్లో అయితే ఇన్వెస్ట్ అయితే చేయండి గైస్. సో ఇప్పుడు మనం బీటీసీ గురించి అయితే మాట్లాడుకుంటాం. సో బిట్ కాయిన్ అయితే ప్రజెంట్ మనకు చాలా బుల్లిష్ మూడ్లో అయితే కనిపిస్తుంది. సో చాలా డౌన్కి అయితే వెళ్ళింది. ఆ టైంలో నేను మీకు చెప్తూనే ఉన్నాను. సో మనకి ఇక్కడ క్రిప్టో అనేది ఎప్పుడు కూడా డౌన్ ఫాల్ అవుతూ మళ్ళీ అప్ సైడ్కి అయితే వెళ్తుంది. సో బిట్ కాయిన్ ఎప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవర్ గ్రీన్ మనకి. సో ఇదైతే మనకి January 11th నుంచి మనకి ఏంటంటే ఇది ఈటీఎఫ్స్ అయితే అప్రూవల్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఈటీఎఫ్స్ అప్రూవల్ అయినా కూడా ఏంటంటే బిట్ కాయిన్ చాలా వరకు అయితే డౌన్ఫాల్కి అయితే వచ్చింది. సో ఆ టైంలో ఎవరు అయితే ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి సో ప్రజెంట్ ఇక్కడ అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. సో నేను దగ్గర అయితే ఈ బుల్ రన్లో లైక్ ఈ బుల్ రన్ ఎంతవరకు ఉంటుంది నాకు తెలిసినందులో 2025 వరకు అయితే మనం ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనకి బిట్ కాయిన్ ఒక $85,000 అయితే క్రాస్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా సో వెయిట్ అయితే చేద్దాము. సో అలాగే చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇథీరియం సో ఈటీహెచ్ కూడా ఏంటంటే ఇక్కడ మనకి మంచి ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. సో మనం ప్రీవియస్ టైమ్స్లో చూసుకుంటే చాలా డౌన్ఫాల్కి అయితే వెళ్ళినాయి. సో నేను మీకు చెప్పాను సో కొద్దిగా అన్నిట్లో ఇన్వెస్ట్ చేయండి అనేసి. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో సో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ప్రాఫిట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో అలాగే ఇక్కడ కానీ చూసుకుంటే ఏంటంటే మనకి ఇది ఈథీరియం ప్రైస్ మనం చూసుకుంటే ఏంటంటే ఈ బుల్ రన్లో మనకి ఎక్స్పెక్టేషన్స్ ఒక 7,000 అయితే టచ్ అవుతాయని ఉంది. సో ఆ 7,000 కానీ టచ్ అయినాయి అనుకోండి, సో ఇక్కడ మనకి ఆల్ట్ కాయిన్ అండ్ ఈథీరియం సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏదైతే మనకి ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి సో అవుట్లోంచి కూడా ఏంటంటే మనం మంచి ప్రాఫిట్ని అయితే ఇక్కడ పొందే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏంటంటే ఈథీరియం ఈటీఎఫ్స్ కూడా ఇక్కడ మనకి లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే దగ్గరలోనే ఉన్నాయి. సో యూఎస్ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత మీరు చూడొచ్చు బిట్ కాయిన్కి ఇక్కడ ఎంత ప్రైస్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం సో ఇంక్రీజ్ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ ఇథీరియం కూడా ఆ టైప్లోనే ఇంక్రీజ్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ ఉన్న టాప్ 10 కాయిన్స్ ఏదైతే ఉన్నాయో సో మనకు మార్కెట్లో ఎప్పుడు మనకి ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటాయి. సో అవుట్లో కూడా మనకి ఏంటంటే స్లోగా ఇక్కడ ఈటీఎఫ్స్ అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఏదైనా సరే మనకి అమెరికన్ మార్కెట్స్లో ఎలా ట్రెండ్ అవుతూ ఉంటుంది లైక్ స్టాక్ మార్కెట్స్ కానీ ఇక్కడ కమ్యూడిటీస్ కానీ అలాగే ఈ క్రిప్టో కానీ ఏంటంటే మనకి మెయిన్ ట్రేడింగ్ పల్స్ వచ్చి మనకి అమెరికా మాత్రమే. సో అమెరికాలో మనకి ఇక్కడ బిట్ కాయిన్కి మంచి రెస్పాన్స్ అయితే ఇక్కడ ఈటీఎఫ్స్కి అయితే రావడం అయితే జరిగింది. సో మనం చూస్తున్నాం ప్రైజ్లో కూడా ఏంటంటే ఇప్పుడు మనకి దగ్గర
$70,000 అయితే మనకి ఇక్కడ టచ్ అయితే అవుతుంది. సో ఫ్యూచర్లో నేనైతే ఒక $85,000 వరకు అయితే ఈ బిట్ కాయిన్ అనేది అయితే వెళ్తుంది. సో దాంతోపాటు అలాగే ఈ ఈథీరియం కూడా ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దీని మిడిల్లో మీరు ఒక చిన్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నేను ఇవి వెళ్తాయి అంటున్నాను, మిడిల్లో డౌన్ఫాల్ కూడా ఉంటుంది. అది మనం చెప్పలేదు, ఎందుకంటే మార్కెట్లో రకరకాల న్యూసెస్ అయితే వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఇన్వెస్టర్స్ అయితే భయపడుతూ ఉంటారు, మనీ పెడుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు లార్జ్ అమౌంట్స్లో. లైక్ బిగ్ బుల్స్ ఉంటారు. సో వాళ్ళందరూ ఇక్కడ వేల్స్ వీళ్ళంతా ఏంటంటే మనీ పెడుతూ ఉంటారు, ప్రాఫిట్ వచ్చినప్పుడు తీస్తారు. సో డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది, అప్ సైడ్ వెళ్తూ ఉంటుంది. ఇదంతా ఒక గేమ్ లెక్క ఆడే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఇన్వెస్ట్మెంట్ మీరు ఇప్పుడు చెప్పారనేసి నేను 3,881 దగ్గర నేను ఇన్వెస్ట్ చేసేస్తానని ఇన్వెస్ట్ చేసినాక అక్కడ నుంచి డౌన్ఫాల్ కూడా ఉంటుంది. అది వెళ్ళడానికి కొద్దిగా టైం కూడా తీసుకోవచ్చు, 1 మంత్ తీసుకోవచ్చు, లేకపోతే 1 డే తీసుకోవచ్చు, లేకపోతే 6 months తీసుకోవచ్చు. కానీ మీరేంటంటే మీరు చూసి ఇన్వెస్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎప్పుడు ఎడ్జ్ చేసుకునేది నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి గైస్. సో ఫస్ట్ అయితే రీసెర్చ్ అయితే చేయండి. మీరు కూడా కొన్ని ఆర్టికల్స్ అయితే చదవండి. నేను చెప్పిన రీసెర్చే కాకుండా ఏంటంటే మీరు చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. ఇదైతే నేను మీకు చెప్తున్నాను. సో అప్ సైడ్ వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఉండడం, సో డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు మనం బాధపడడం, ఈ రెండింటిని అయితే మీరు మైండ్లోంచి అయితే తీసేసి సో మీరు ఇన్వెస్ట్ చేశారు. సో నమ్మకంగా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే స్ట్రాంగ్గా నిలబడతారు. అందుకోసం ఏంటంటే మీరు కూడా వన్స్ చూసి ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో మీకు మైండ్లో స్ట్రాంగ్గా అనిపించి బిలీవ్ చేస్తేనే ఏంటంటే ఆ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి అప్కే వెళ్తుందండి. సో డౌన్కి వెళ్ళినా కూడా బాధపడద్దండి, ఎందుకంటే అది ఆటోమేటిక్గా అప్కి వెళ్తుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే క్రిప్టోలో నేను మీకు ఎవ్రీ టైం చెప్తున్నా. సో ఎక్కువైతే ఇన్వెస్ట్ చేయకండి. సో చాలా రకాల కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో తక్కువ చేయండి. ఇప్పుడు ఈథీరియంలో ఒక 100 USDT ఇన్వెస్ట్ చేశారనుకోండి, సో కార్డానోలో ఒక 50 చేయండి. అలా చేసుకుంటూ ఏంటంటే మీరు మార్కెట్లో అయితే గ్రో అవుతూ వెళ్ళండి. సో ఎక్కడ ప్రాఫిట్ వచ్చినప్పుడు అక్కడ ఎగ్జిట్ అయ్యేది అయితే నేర్చుకోండి. సో ఇక్కడ మనం పెప్పే కాయిన్ గురించి చూసుకోవచ్చు. సో పెప్పే ఈ బుల్ రన్లో ఖచ్చితంగా మనకి మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో ఎవరైతే పెప్పేలో ఓల్డ్గా స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో, సో నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పే పెప్పే మీమ్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఇది పెప్పే మనం చూసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో ఈ బుల్ రన్లో ఇది ఖచ్చితంగా ఒక గుడ్ ప్రాఫిట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే దీంట్లో కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ ఇక్కడ మనం పెప్పే నుంచి 100% ప్రాఫిట్ కూడా పొందడం జరుగుండదు చాలామంది అయితే. సో ఈ టైంలో మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు. కొన్ని అంటే ఒకవేళ మీరు ఒక 1 కోటి కాయిన్స్ కొని ఉంటే ఒక 20 lakhs అలా మీరు సెల్ చేసి ప్రాఫిట్ అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పక్కనైనా తీసుకొని మిగతా కాయిన్స్తో అలాగే కూడా ఏంటంటే మీరు ముందుకు వెళ్ళచ్చు. సో ఈ పెప్పే కాయిన్ అయితే నాకు తెలిసినంత వరకు చాలా డౌన్కి వచ్చి మళ్ళీ అప్ సైడ్కి అయితే వెళ్తుంది. సో ఈ బుల్ రన్లో ఏంటంటే మనకి ఈ పెప్పే నుంచి అయితే మనకి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ ఆఫ్ కామెంట్స్ అండ్ పోస్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ బుల్ రన్లో ఖచ్చితంగా పెప్పే కాయిన్ అయితే ఒక సెన్సేషన్ అయితే చేయవచ్చు. అలాగే ఇక్కడ శిబా ఇనులో కూడా మీరు చాలామంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఆ వీడియోస్ కూడా ఈ మధ్య మనం నిలిపేయడం వల్ల ఎవరికి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ నుంచి అయితే పొందలేకపోతున్నారు. సో నేను ఎలా అయినా మనకి శిబా ఇను నుంచి అయినా మంచి న్యూస్ ఉన్నప్పుడంతా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో 2025 వరకు అయితే మనం బిలీవ్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బుల్ రన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇది కొద్దిగా టైం తీసుకుంటూ ఏంటంటే 4 phases మనకి కనిపిస్తుంది గైస్. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.